महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మార్చ్ 29, 30 వెరీ ఇంపార్టెంట్ డేట్స్. సో చాలా కాలం నుంచి మనం చెప్పుకుంటున్నాం షష్టగ్రహ కూటమి గురించి. బట్ నేను 1 వీక్ కిందట రివీల్ చేశా ఒక విషయం, నవగ్రహాల దృష్టి కూడా కన్యా రాశి మీద ఉండటం అనేది. సో షష్టగ్రహ కూటమి ఒక ఎత్తు అయితే, అసలు 9 గ్రహాలు కలిసి కన్యా రాశిని చూడటం, ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది ఏంటనేది ఆల్రెడీ వీడియోస్ చేశా. సో చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ ఇలాంటి వెరీ సెన్సిబుల్ మ్యాటర్ని ఎవరు గెస్ చేయలేరు. సో మీరు చాలా వరకు కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ ఆస్ట్రాలజర్ని మాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసిందని అందరూ కూడా మెసేజ్లు చేయడం జరుగుతుంది. బట్ ఎనీవే ఏదైనా సరే ఆస్ట్రాలజీని మనసా వాచ కర్మణ మనం ఒక అన్ని విధాలా ఇంజెక్ట్ చేసుకున్న వ్యక్తిని కాబట్టి, సో మెయిన్గా ఇది వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సిట్. నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటిదాకా నాకున్న పరిజ్ఞానంలో 9 గ్రహాలు కన్యా రాశిని చూడడం అనేది, ఒకే రాశిని 9 గ్రహాలు చూడడం అనేది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటిదాకా దీన్ని చూడాల. నేను కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ట్రాన్సిట్. దీని ఎఫెక్ట్ డెఫినెట్గా మనకి ఒక 2-3 మంత్స్ ఉంటుంది. ఆల్రెడీ మనకి మయన్మార్లో, బ్యాంకాక్లో, థాయిలాండ్లో ఇక్కడ మనకి సునామీ లాంటి ఈ యొక్క ఎర్త్క్వేక్ లాంటిది కూడా రావటం. సో చాలా వరకు కూడా అక్కడ జరుగుతున్న సంఘటనలు అవన్నీ కూడా మనం ఇవాళ మార్నింగ్ నుంచే గెస్ చేసాం. సో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్న 29, 30లో గ్రావిటీ పెరగటం ఈ 2 డేస్లో ముందు నుంచి మనం దాన్ని ఆల్రెడీ డెఫినెట్గా ఆస్ట్రాలజికల్గా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉందంటే దానికి సిగ్నిఫికెంట్గా ఏదో ఒకటి జరుగుతుంది. సో అలాగే మనం కూడా ఈ నవగ్రహాల దృష్టి కన్యా రాశి మీద ఉండటం వల్ల సో ఓవరాల్ అవుట్పుట్, దీని ప్రభావం మనకి నెమ్మదిగా దేని మీద పడింది, ఏంటి, ఎలాంటి ప్రభావం చూపించింది ప్రపంచవ్యాప్తంగా, ఎలాంటి ప్రభావం చూపించింది అనేది కూడా మనం డెఫినెట్గా ఒక వీడియో అయితే చేసుకున్నాం. బట్ ఒకసారి మీ అందరికీ కూడా రిమెంబర్ చేద్దామని, గుర్తు చేద్దామని ఈ యొక్క టాపిక్ని మళ్ళీ ఈ ఇంపార్టెంట్ డేట్ గురించి మళ్ళీ మీకు ఒకసారి నేను రిమైండ్ చేయడం అనేది జరుగుతుంది. సో కన్యా రాశిని యాక్చువల్గా అన్ని గ్రహాలు చూస్తున్నాయి. మీ రాశిని బట్టి కన్యా రాశి ఏ రాశి అయిందో ఆ స్థానం చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో దీని ఎఫెక్ట్ మనకి డెఫినెట్లీ 2 మంత్స్ అయితే మాత్రం దీని ఎఫెక్ట్ మనకి కనిపిస్తుంది. సో డెఫినెట్లీ వీ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్ ట్రాన్సిట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.